నేను హైకోర్టు అడ్వకేట్ని. ఈ క్వాష్ పిటిషన్ ఏదైతే అల్లు అర్జున్ వేశాడో అక్యూజ్ నెంబర్ 11 హైకోర్టులో మేము ఆ కేసులో ఇంప్లీడ్ అయ్యాము. మా పిటిషనర్ సతీష్ కమ్మాల్, అతను కూడా మీలాగానే జర్నలిస్టు, ఒక సోషల్ కాజ్ కోసము ఇంప్లీడ్ అయ్యాము. అయితే ఆ రోజు ఏదైతే వాళ్ళకి అది మాకు లింక్ వచ్చింది, మేము జాయిన్ కాలేకపోయాము. సో మా దగ్గర చాలా మెటీరియల్ ఉన్నది ఇతన్ని అక్యూజ్డ్గా ప్రూవ్ చేయడానికి. ఇప్పుడు సమాజంలో అతను మొన్న ప్రెస్ మీట్ పెట్టాడు రాగానే, జైలు నుంచి రాగానే, అది తప్పు. రెండోది మళ్ళీ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో స్టేట్మెంట్ చేయగానే మళ్ళీ కౌంటర్ ప్రెస్ మీట్ అంటారు దీన్ని, అది తప్పు చేశాడు. నేను ఇప్పుడు వచ్చి ఏమంటున్నాను, ఇక్కడ పోలీస్ స్టేషన్కి వచ్చి నేను SHOకి ఫిర్యాదు చేయవలసింది ఏంది, కంప్లైంట్ చేయవలసింది ఏంటంటే అతన్ని ఇమ్మీడియట్గా అతని బెయిల్, ఇంటరిమ్ బెయిల్ సస్పెన్షన్, ఎందుకంటే అతను బెయిల్ 21 జనవరి దానికి ఉన్నాడు. కాబట్టి నేను ఒక రిక్వెస్ట్ లెటర్ మోడ్లో వచ్చాను. ఆయన ఈ ఇన్వెస్టిగేషన్ చేసి ఇవాళ రాత్రి సీన్ ఆఫ్ అఫెన్స్ రీక్రియేషన్ చేసి అతని బెయిల్ క్యాన్సలేషన్ బికాజ్ హీ హాజ్ వయోలేటెడ్ బెయిల్ కండిషన్స్ అని చెప్పి ఇన్వెస్టిగేటివ్ ఆఫీసరు ఇమ్మీడియట్గా ఇవాళ చేసే మొత్తం కూడా హీ షుడ్ ప్రిపేర్ ఏ కేస్ డైరీ టు ప్రూవ్ దట్ వయలేషన్ ఆఫ్ బెయిల్ కండిషన్స్. సో దట్ ప్రెస్ను అడ్రస్ చేయటము, చెంచల్గూడ జైలు నుంచి రాగానే ప్రెస్ని అడ్రస్ చేయటము, తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులు పోయి విట్నెస్ ఫ్యామిలీని ఇన్ఫ్లుయెన్స్ చేయటము. నిన్న గుర్తుంచుకోండి, నిన్న వాళ్ళ పిల్లనిచ్చిన మామ హి హస్ గాన్ అండ్ మెట్ ద AICC ఇన్ఛార్జ్. అంటే ప్రభుత్వాన్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. ఇంకా మనకు న్యాయం ఎక్కడి దొక్కుతుంది. కాబట్టి ఇతన్ని ఇమ్మీడియట్గా అరెస్ట్ చేయాలి, 4 గోడల మధ్య ఉంచాలి. బికాజ్ హీ హాజ్ వయోలేటెడ్ గోల్డెన్ రూల్స్ అంటాము, సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి. సో ఇదే చెప్పడానికి వచ్చాను. అతను ఇమ్మీడియట్గా మీరు బెయిల్ అప్లికేషన్ మూవ్ చేసి అని నా న్యాయ పోరాటము 30వ తారీఖు నుంచి స్టార్ట్ అయింది, 31 నవంబర్ నుంచి స్టార్ట్ అయింది. నేను ఫస్ట్ అది జీవో చూడంగానే అది DGP గారికి, తర్వాత స్పెషల్ చీఫ్ సెక్రటరీకి మెమో 29 కాల్ఫర్ చేయండి, అది ఇలాంటి షోస్ పెట్టొద్దు అని. సరే, అది వేరే కేసు, అది నడుస్తుంది. మొన్న 17వ తారీఖు వాళ్ళు కౌంటర్ వేశారు, తర్వాత 30వ తారీఖు హియరింగ్ ఉంది, అది వేరే కేసు. కానీ ఇక్కడ ఈ సంజయ్ థియేటర్లో సంఘటన జరిగినాక స్టాంపేడ్లో అరెస్ట్ చేయలేదు. అరెస్ట్ చేయకుంటే నేనే మళ్ళీ 5వ తారీఖు ప్రెస్ మీట్ పెట్టాను. మళ్ళీ 6వ తారీఖు 7వ తారీఖు అట్లా అరెస్ట్ అల్లు అర్జున్ అంటే అప్పటిదాకా సరే, ఇప్పుడు ఇది హై ప్రొఫైల్ కేసు కాబట్టి ప్రాబబ్లీ ముఖ్యమంత్రి గారు కూడా మొత్తం తెప్పించుకున్నాక స్టేట్మెంట్ చేశారు. కానీ మొదటి నుంచి నా ప్రయత్నము ఆ ఫ్యామిలీకి, సరే నన్ను ఆ ఫ్యామిలీ తప్పర్థం చేసుకోవచ్చు, ఎందుకంటే 25 లక్షలు ఇస్తా అన్నాడు, ఈవిడవడబ్బా మధ్యన వచ్చి మాకు వచ్చే పైసలు పోతున్నాయని కాదు, ప్రభుత్వంతో ఇప్పిస్తాము అని నేను అందరితో మాట్లాడాను. ఇటు పొలిటీషియన్స్ తోటి, రాజకీయవేత్తలతోటి, సామాజికవేత్తలతోటి, మహిళా సంఘాలతో అందరితో మాట్లాడితే ఫస్ట్ వారం 10 రోజులు తెలంగాణ మొత్తం సమాజం మౌనంగా ఉంది. నేను మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టాను ఆ మౌనాన్ని వీడటానికి. తర్వాత మధ్యాహ్నం మళ్ళీ మనకి వచ్చిన స్టేట్ ఫార్మేషన్ ప్రజా దినాలని, దాని తర్వాత అప్పుడు గవర్నమెంట్ మూవ్ చేసింది. ఇప్పుడు చేయవలసింది ఏంటంటే he has violated bail conditions clearly, so he should be police has to move for cancellation of bail. మూవ్ చేసి అతన్ని మళ్ళీ కస్టడీ, ఈ విధంగా పిలిచి సంబంధం కాదు, ఇక్కడ క్లియర్గా వినండి, అతన్ని మళ్ళీ బెయిల్ క్యాన్సలేషన్ చేసి దాంట్లోకి తీసుకొని కస్టోడియల్ ఇంటరాగేషన్ చేయాలి. నా డిమాండ్ ఇస్ టు డూ అల్లు అర్జున్ కస్టోడియల్ ఇంటరాగేషన్. అవునండి, బెయిల్ క్యాన్సలేషన్ మూవ్ చేయాలి. పోలీసులకు పౌరులు చెప్పాలి. ఇప్పుడు విక్టిమ్స్ చెప్తున్నాము, ఇక్కడ ఏం జరుగుతుందని దాని గురించి వచ్చాను. మీరు ఎందుకు వచ్చారు? మీరు డ్యూటీ చేయడానికి వచ్చారు, నేను నా డ్యూటీ చేయడానికి వచ్చాను అంతే. ప్రతి పౌరుడు డ్యూటీ చేయడానికి. అల్టిమేట్ గా ఈ దేశంలో న్యాయం అనేది నిలబడాలి. స్వచ్ఛమే జయతి. పార్ట్ 2 సినిమా లైఫ్ లో కెరియర్ నెక్స్ట్ లెవెల్ మూవీ అనుకున్నారు. సో చాలా సంతోషంగా కలెక్షన్ కూడా వచ్చినాయి. సో సడన్ గా చూస్తే ఈ ఇష్యూని ఏ విధంగా చూసుకోవచ్చు అంటారు మీరు? ఏ విధంగా చూసుకోవచ్చు అంటే, అది అయింది, యాక్సిడెంట్గా అయింది, అందరికీ బాధ అనేది ఉంటుంది, ఎవరికైనా ఉంటుంది. కానీ దాన్ని పర్సనల్గా తీసుకొని చేయడం కరెక్ట్ కాదు. ఇట్లాంటి ఇన్సిడెంట్స్ చాలా అయినాయి గతంలో చూసుకుంటే, చాలా ఇట్లాంటివి అయినాయి, చాలా అంటే చాలా అయినాయి. అవన్నీ తీసుకురావాలి, మళ్ళీ ఇది తీసినప్పుడు అవన్నీ తీసుకురావాలి. రీసెంట్గా హైడ్రాని తీసుకొచ్చి రేవంత్ రెడ్డి, అప్పుడు ఒక 2 ఆత్మహత్య చేసుకొని చనిపోయారు. మరి అప్పుడెందుకు కాలే?
అప్పుడు కావాలి కదా. మన గురుకులంలో అయింది ఫుడ్ పాయిజన్ వల్ల పిల్లలు చనిపోయారు. మరి అప్పుడు ఎందుకు ప్రభుత్వం సపోర్ట్ చేయలేదు? ఇప్పుడు కారణం ఎవరు అనుకున్నారు? కారణం ఎవరున్నారనేది నాకు తెలియదు అన్న. అంటే రేవంత్ రెడ్డి పేరు అంటే అది వస్తున్నది అక్కడ టాపిక్ అదే. ప్రభుత్వము రేవంత్ రెడ్డి దీన్ని పర్టికులర్గా తీసుకొని చూపిస్తుంది కాబట్టి రేవంత్ రెడ్డి పేరు ఇన్వాల్వ్ చేయాల్సి వస్తుంది. లేకపోతే రేవంత్ రెడ్డి పేరు ఎందుకు ఇన్వాల్వ్ చేస్తాం? తప్పు ఎవరిదంటారు ఇక్కడ? తప్పు ఎవరిదనే కాదు, తప్పు అందరిది అనేది ఎవరు చెప్పలేడా. ఎవరిది అనేది తప్పు టాపిక్ కాదడ. వచ్చిర్రు, యాక్సిడెంట్గా అయ్యింది, చాలాసార్లు వచ్చాడు. ఇంతకుముందు వచ్చాడు, అల్లు అర్జున్ చాలాసార్లు థియేటర్కి వచ్చాడు, కానీ ఇంతకుముందు ఎప్పుడు కాలేదు. ఇప్పుడు అయ్యింది, అది యాక్సిడెంట్గా అయ్యింది. అయిన దానికి అల్లు అర్జున్ అయితే బాధ్యుడు కాదు కదా. అలా తవ్వుకుంటూ పోవాలంటే ఎగ్జాంపుల్ ఉన్నాయి చాలా. మరి ఎందుకు కేవలం ఇంతమంది స్టార్స్ ఉన్న తర్వాత కూడా గతంలో అయిందని చెప్పి కూడా మీరే చెప్తున్నారు కాబట్టి ఎందుకు కేవలం అల్లు అర్జున్ ఇష్యూ ఇంత పెద్దగా అదే ఇక ఫోకస్ చేసిండు, దొరికిండు, ఏడా దొరకవటాలా అని చూసిండు. అల్లు అర్జున్ టార్గెట్ అనేది అవుతాడు ఇక, ఆయన ఫేమ్లో ఉన్నాడు. ప్లస్ ఇంకొకటి రీసెంట్గా ఒకటి ఇష్యూస్ వస్తూనే ఉన్నాయి. ఆయన ఎలా అది చేయాలా అని చెప్పి చూసిర్రు. సినిమా హిట్ అవుతుంది, దాన్ని అది చేయాలి. తప్పు లేదు, కావాలని అల్లు అర్జున్ చేశారని చెప్పి అదే వాంటెడ్లో చేస్తున్నారు కదా. క్లియర్గా నన్ను ఒక్కని కాదు, నువ్వు ఇక్కడ తెలంగాణలో ఎవరినైనా అడుగు అదే చెప్తారు, వాంటెడ్లో చేస్తున్నారనే చెప్తారు. ఫ్యాన్స్ అని కాదు, ఎవరిని అడిగినాను వాంటెడ్లీ చేస్తున్నారనే చెప్తారు. ఎందుకంటే అది వాంటెడ్లీ చేస్తున్నాడు, అది అర్థమైపోతుంది అందరికీ. మొన్న వాళ్ళు పోయి అల్లు అర్జున్ ఇంటి మీద దాడి చేసారు, అది ఓకే. ఆడి వరకు దాడి చేసిర్రు, ఓకే, టాపిక్ అది బాగానే ఉంది. అది మరి రీసెంట్గా గురుకులంలో పిల్లలు చనిపోయారు ఫుడ్ పాయిజన్తో. మరి అప్పుడు ఎందుకు చేయలేదు? వాళ్ళు ఉన్నది ఎందుకు? పిల్లలకే, అది విద్యార్థులకి ఏదైనా వస్తే ఆదుకోవడానికే కదా. మరి అక్కడ ఎందుకు పోయి చేయలేదు? మరి ఇక్కడ పోయి చేసినారు కరెక్టే, మరి అక్కడ పోయి ఎందుకు చేయలేదు? పిల్లలది అది చేయాలి కదా. అక్కడ రేజ్ చేయాలి పాయింట్, ఇక్కడ కాదు. ఇక్కడ ఫేమ్ ఉన్నది, ఇక్కడ అన్ని ఉన్నాయి. ఇక్కడ ఆల్రెడీ రేవంత్ రెడ్డి రేజ్ చేస్తున్నాడు. ఈ ఓయి వాళ్ళు అక్కడ పోయి రేజ్ చేయొచ్చు కదా, అక్కడ ఎందుకు చేయలేదు? అల్లు అర్జున్ ఫ్యాన్. ఏం చేద్దాం, అరెస్ట్ అయిందని వచ్చిన ఇడికి నేను చూద్దామని. ఇంకా పోలీసు వాళ్ళే చేస్తారు బలవంతంగా, అంతే. ఏం తప్పు లేదు, మనం యాక్చువల్గా ఎట్ట పోతాం సినిమాకి అట్టనే పోయినాం, అయింది అది. అందుకే దాని గురించి కాలివిలి దాడి చేస్తారు. ఎలా అనిపిస్తుంది? ఇప్పటిదాకా నాతో చెప్పింది ఏంటంటే, సో తను నిన్న పోలీసు వాళ్ళు ఇన్వెస్టిగేషన్కి వస్తారు కాబట్టి అద్దానికి చేయి పగలగొట్టుకున్నా అని చెప్పినావు. అంటే అంత బాధ ఏముంది నీలో? అంటే చెప్పండి, అంత బాధ ఏముంది చెప్పు.